తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కానీ విద్యా విధానాలు కానీ బడుల నిర్మాణం కానీ బడుల యొక్క విధి విధానాలు వాటి యొక్క సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి? యాక్చువల్గా ఎస్డిఎఫ్ నేను ఉన్నప్పుడు ఫామ్ కాలే, ఫామ్ ఉన్నాయి దాంట్లో నేను నన్ను తీసుకున్నారు, తర్వాత తీసుకున్నారు. సరే మధ్యలో బయటకు వచ్చి తీసేసారంటే అది వేరే విషయం. కానీ ఇది నేను కొత్తగా చేస్తున్నది కాదు, సర్వనాశనమైన బడులు. ఇది కొత్త పంచాయతీ కాదు. ఆగ్నూరు మురళి నిన్న మొన్న తిరుగుతుండే ఆ విషయం వదిలిపెట్టండి. ప్రస్తుతం బడుల యొక్క పరిస్థితి ఏంటి? సర్వనాశనం అయి ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 2000 బడులు బంద్ అయినాయి. గత 10 సంవత్సరాల్లో 5000 బడులు ప్రభుత్వ బడులు బంద్ అయినాయి. తెలంగాణ వచ్చిన తర్వాత కార్పొరేటీకరణ ఉండదు అని అనుకున్నాం మేము తెలంగాణ మూమెంట్లో తిరిగేటప్పుడు. కానీ ఇప్పుడు వచ్చినాక వీళ్ళది ఇట్లా అయింది. మొన్న రీసెంట్గా కౌన్సిల్ చైర్మన్ నల్గొండ రెడ్డి సాబ్ ఉన్నాడు, ఆయన చెప్పిండు ఇంకా 5000 మా బడులు రెడీగా బంద్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయని చెప్పిండు. ఆయన ఏమంటాడు, ఉపాధ్యాయుల మీద బాధ్యత ఉన్నది, పంతుల మీద బాధ్యత ఉన్నది పిల్లలను ఎన్రోల్ చేసేందుకు అని. అరే నైనాడ పైసా ఫెసిలిటీ లేదు, సింగిల్ టీచర్ స్కూల్స్, అసలు క్లాస్ రూమ్స్ లేవు. అవన్నీ గవర్నమెంట్ చెప్పేది ఆయన ఉల్టా జనానికి ఉపోద్ఘాతం ఏమిస్తుందంటే పంతుల మీద బాధ్యత ఉంటుందని చెప్తారు. ఈ ప్రభుత్వంలో పెద్దల వైఖరి అట్లా ఉన్నది. ఇప్పుడు రెడీగా ఇంకా 5000 బడులు బంద్ అయ్యేటట్టున్నది. ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే ముందు అంటే ఎలక్షన్లు అప్పుడు వాళ్ళు ఏం చెప్పిండ్రు, మేము 15% విద్యకి ఇస్తామని చెప్పారు. ఇమ్మీడియట్గా అన్నిట్లా రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పారు. సంవత్సరం దాటిపోయింది, ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్క రిక్రూట్మెంట్ లేదు. ఈయన మొన్న ప్రపోజల్ కొట్టుకుంటే చెప్తున్నాడు, మేము మొట్టమొదటిసారి దళితుని ఇచ్చారు. సంతోషమే, దళిత వైస్ ఛాన్సలర్ చేసిన సంతోషమే. కానీ ఆయనకి ఏమి ఇస్తున్నావు? కాలిన ఆకులు ఇచ్చి కుసబెట్టిన వల్ల 500 కోట్ల రూపాయలు మా బడ్జెట్ అలొకేషన్ పెట్టిరు, 5 కోట్లు ఇవ్వాలి ఇప్పటిదాకా ఉస్మానియా యూనివర్సిటీకి. అట్లా ఏ యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీలో కూడా రిక్రూట్మెంట్ లేవు. 76% ఇప్పటికి ఇంకా 76% ఖాళీలు ఉన్నాయి అన్ని యూనివర్సిటీలో కలిపి. ఎట్లా స్టాండర్డ్స్ మెయింటైన్ అవుతాయి? బడులు లేవు, ఇంటర్మీడియట్ కాలేజీలు లేవు, అడ్డగోలుగా నడుస్తున్నాయి. ఇప్పటిదానికి వచ్చిన తర్వాత కూడా ఇంకా దాన్ని కరెక్టివ్ మెకానిజం చేస్తలేరు వీళ్ళు. చెప్పుతున్నారు మాటలతో మాటలు అయితే మామూలు మాటలు మాట్లాడతలేరు. మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు కడప దాటలేవు అనేది ఉంటుంది కదా. అది పక్కా ఈ గవర్నమెంట్ విద్యా వ్యవస్థ మీద. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కొత్తగా మేము ఎక్కడనో కనిపెట్టి తీసుకొచ్చి బడులు అని చెప్పి స్టార్ట్ చేసి నియోజకవర్గానికి ఒక బడి అంటున్నారు. అట్లా కాదు కదా, ప్రతి ఒక్కరికి చదువుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు ఏ మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళు, బస్సులు పోనటువంటి ప్రాంతం కావచ్చు, కనీసం బండ్లు పోనట్టు ప్రాంతాలలో కూడా చదువుకునేటువంటి రైట్ ఇవ్వాలి. 75 సంవత్సరాలు దాటిపోయిన స్వాతంత్రం వచ్చి ఇంకా చదువు గురించి మనం ఇట్లా డిస్కషన్ చేసుకుంటా కూర్చోవాలన్నా? దానికి ప్రధానమైన బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వాలు. ఆ ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా సేమ్ అట్లే ఉన్నది. చెప్తున్నారు, మాటలు మస్తు చెప్తున్నారు. నిన్న మొన్న కూడా చెప్పిండ్రు, మేము ఇన్ని శాంక్షన్ చేస్తామని. పనిలో కనిపించాలిగా, చేసినాడు మా బోటల్లో మేము మాట్లాడాం కదా. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా విద్యా వ్యవస్థను వాళ్ళు ఇచ్చిన 15% అన్నదాన్ని ఫస్ట్ ఇయరే ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఏమి ఇంప్లిమెంట్ చేస్తారో తెలియదు. కానీ ఈ లోపల ఏం జరుగుతుందంటే కొన్ని లక్షల మంది విద్యార్థులు నష్టపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పోయిన సంవత్సరానికి మొన్నటి సంవత్సరానికి 1,29,000 పైచిలకు పిల్లలు డ్రాప్ అయిపోయినరు. అంటే ఎటుపోతున్నాం మనము? మాట్లాడితే నేను డల్లాస్ చేస్తా, లేకపోతే ఇంకేదో చేస్తా. గత ముఖ్యమంత్రి మాట్లాడి ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు. ఈ మాటలు కాదు, నువ్వు పెద్ద నేను థేమ్స్ నది లెక్క ఇది సాఫ్ చేస్తా, అది సాఫ్ చేస్తా అని చెప్తున్నాడు కదా. నీ బడులు చేయవా? టాయిలెట్లు కట్టడానికి నీ కమిషన్ రిపోర్ట్ కావాలన్నా? టీచర్లను రిక్రూట్మెంట్ చేసే కమిషన్ రిపోర్ట్ కావాలన్నా? క్లాస్ రూమ్లు కట్టేందుకు నీకు కమిషన్ రిపోర్ట్ కావాలన్నా? బ్లాక్ బోర్డులు పెట్టేందుకు కమిషన్ రిపోర్ట్లు కావాలన్నా? వాచ్మెన్లు అపాయింట్ చేసేందుకు కమిషన్ రిపోర్ట్లు కావాలన్నా? దానికి ప్రపంచం ఎక్కడనో పోయి తేలుతున్నది కదా. బేసిక్ ఫెసిలిటీస్ ఇచ్చేటందుకు నీకు దానికి కూడా కమిషన్ రిపోర్ట్లు కావాలన్నా నీకు? ఇదంతా ఏంటంటే తాస్తారం చేసేందుకు దాని మీద మాట్లాడేటోళ్ళని ఒకరిద్దరిన కమిటీలో పెట్టేసినాక ఇప్పుడు సంవత్సరం గుంజిరు. 4 నెలలైంది కావచ్చు ఆ కమిటీ వచ్చి. కరెక్టే. మరి ఈ కమిటీ రిపోర్ట్ ప్రకారంగానే నీకు చేయాలని నిజమైన ఉద్దేశం కనుక ఉండేది ఉంటే నువ్వు బడులు ఎందుకు స్టార్ట్ చేసినా? రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఈ బడులు అవసరమా లేదా అని వాళ్ళు చెప్పినాక కదా నువ్వు చేయాల్సింది. నువ్వు మొదలే ఎందుకు స్టార్ట్ చేసినావు? మరి మొదలెందుకు పునాదులు పెట్టి 20 జాగాలల్లో భూమి పూజ ఎందుకు చేసినావు? రేవంత్ రెడ్డి అండ్ గ్యాంగ్ కమిషన్ వేసినప్పుడు కమిషన్ రికమెండ్ చేస్తావో లేదో తెలియదు కదా. కమిషన్ ఎందుకు వేసినావు? ఇదంతా ఉట్టిగా ఏంటంటే నోరులు బంద్ చేసేందుకు. వీళ్ళకు కూడా ఏంటంటే సంతోషం, మంచిగా కార్లు కావాలి, ఇంత హోదా కావాలి, ఈ గ్యాంగ్కు హోదా కావాలి, తిరగాలి. మళ్ళీ బయట ఏం పొంగనాలు కొట్టాలంటే మేము అద్భుతాలు సృష్టిస్తున్నాం, మేము వాళ్ళతో మాట్లాడుతున్నాం, పేరెంట్స్తో మాట్లాడుతున్నాం, స్టూడెంట్స్తో మాట్లాడుతున్నాం, సంఘాలతో మాట్లాడుతున్నాం. ఇవన్నీ పెద్ద రాకెట్ సైన్సా? దానికి అబ్దుల్ కలాం కావాలన్నా అయింది? అటువంటి వాళ్ళు కావాలా అయింది? దీనికి అది ఆల్రెడీ బొచ్చడి చేసినా మేము కూడా రిపోర్ట్లు పెట్టి తెలంగాణలో ఎన్ని బడులు కావాలి, ఎన్ని పైసలు అవుతాయి, ఎన్ని క్లాస్ రూమ్లు కావాలి, ఎన్ని బ్లాక్ బోర్డులు కావాలి, ఎన్ని డిజిటల్ స్క్రీన్స్ కావాలి, ఇవన్నీ మొత్తం చేసి పెట్టే ఉన్నాం కదా. కొత్తగా చేసేది ఏంటిది వీళ్ళు? అంటే తాత్సారం చేయడం కోసం 100% తాత్సారం చేసేందుకే
నేను అంటున్నా కదా, నేను ఇప్పుడు చెప్తున్నా కదా, టాయిలెట్లు లేవు, బాత్రూమ్ లేవు, లేదు, బొచ్చాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్య వైద్యం అనేది మాకు చాలా ప్రాముఖ్యమైనది, మేము ఫస్ట్ ప్రయారిటీ వాటికే ఇస్తామని చెప్తున్నారు కదా. ఇగో కేసీఆర్ అంటే ఆయన కొరికి చంపిడి నాకు చంపుతుండ అబ్బా, అంతనే ఇలా తేడా ఏం లేదు. అది ఒకవేళ వైద్యం నీకు నిజంగా మొత్తం చేయాలని ఉన్నదనుకో, ప్రైవేట్ హాస్పిటల్ ఇనాగ్రేషన్కి ఎక్కడన్నా ముఖ్యమంత్రి పోతాడా? కార్పొరేట్ హాస్పిటల్ పోయి ఇది మొత్తం దేశం మొత్తం ఇట్లా స్ప్రెడ్ కావాలండి. ప్రైవేటీకరణ అంటే ఏంటిది? హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ ఇనాగ్రేషన్కి ఈయననే డైరెక్ట్ పోయిండు వరంగల్ పెట్టి, ఇక్కడ నుంచి వరంగల్ దాకా హోర్డింగ్స్ పడ్డాయి, మొత్తం తెలంగాణ మొత్తం పోస్టర్స్ వేసి పెట్టిండ్రు. ఈ పైసలన్నీ ఎవరి దానిలోకి వెళ్ళిస్తారు? జనం రక్తం తీసుకొని, జనం బాడీ శరీరాలను నమ్ముకొని, జన శవాల మీద పైసలు పేలాలు ఏరుకున్నట్టుగా చచ్చిపోయిన శవాలకు కూడా ట్రీట్మెంట్ చేసి నడుపుతున్న ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు మీకు ముఖ్యమై ఆ పైసలన్నీ ఎవరికి వెళ్ళి తీస్తారు? మన ఇంట్లోకి వెళ్ళి పెట్టాడు కదా, ప్రైవేట్ వాడు ప్రాఫిట్స్ మీద నడిపేది. అటువంటి హాస్పిటళ్లకు ఇనాగ్రేషన్కు ముఖ్యమంత్రి పోతాడు, బయటకు వచ్చి చెప్తాడు నేను విద్యా వైద్యం నేను అద్భుతంగా చేస్తా అని. ఏమైంది మొన్న నీ కమిషన్ పోయి చైతన్య కాలేజీలో పోతే ఫుడ్ ఆ చచ్చిపోయిన వాటిది ఇవన్నీ చూసిరు కదా, మొత్తం ఎంత సబ్ స్టాండర్డ్ ఉంది అంది. అది ఆ కాలేజ్ పర్మిషనే లేదు, మూతపడ్డది ఆ కాలేజు. యాక్షన్స్ తీసుకోరు వీళ్ళు, ఇవన్నీ ఉట్టిగా బయట మాట్లాడుతున్నారు, ఇలా చెప్పడానికే ఇవన్నీ. ఇది చేసి కేసీఆర్ ఎట్లయితే గజ్వేల్లో బడిగట్టి మొత్తం తెలంగాణ అంతా ఇట్లనే చేస్తా అని చెప్పి ఫోటోలు పెట్టి చూపించిండ్రో, వీళ్ళు అట్లనే 5 ఏళ్ళు గుంచుతారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళకో 15, 20, 100, 50 బళ్ళు కడతారు. కట్టి దీన్నే మొత్తం మేము చేస్తామని చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి పోతారు. ఇదంతా రాజకీయ ఎత్తుగడ, వీళ్ళది కంప్లీట్ రాజకీయ ఎత్తుగడ. వీళ్ళు సిన్సియర్ ఏం కాదు, చెప్తున్నారు బయట అట్లా మాది ప్రజాపాలన ఇదంతా అని చెప్పని చెప్తున్నారు. కానీ ఇదంతా ఉట్టి నాకు అది ఇప్పటిదాకా నేను చూసిన ఉట్టి పొంగనాలు కొట్టుకుంటూ నడుపుతున్నారు వీళ్ళు. పోజులు, పొంగనాలు, ముచ్చట్లు, వీటితోటే పిట్టకథల పొట్లాలు ఇప్పుకుంటూ నడుపుతున్నారు ఇవన్నీ. ఆయన పిట్టకథలు చెప్పిండు, ఇప్పుడు ఈయన కూడా పిట్టకథలకు మాహిర్ అయిపోయింది. ఈయన కూడా అట్లే తయారవుతుంది రోజుకు. అవి అన్నీ చూసి చదువుకుంటుండేమో ఆయన ఎట్లా చేసిండు, ఏంది, ఎట్లా 10 ఏళ్ళు గుంజాలని చెప్పని. సేమ్ విద్యా వ్యవస్థ గురించి అయితే బరాబర్ మాట్లాడాల్సిందే. జనం, విద్యార్థులు, యువకులు కూడా చైతన్యం కావాల్సిందే ఇటువంటి వాటిలల్లా. ఇది అందరి జీవితాలకు సంబంధించినటువంటిది. ఏళ్ళ నుంచి గీ పంచాయతీకే కదా సపరేట్ అయ్యి ఇంతమంది 1200 మంది చచ్చిపోయినా కూడా వీళ్ళ కథలు ఇట్లా ఇనుకుంటా కూర్చోవాలన్నా? మాట్లాడండి అబ్బా, మీరు ఊర్లలో వస్తే కూడా మీరు మాట్లాడండి, తిరగబడండి, నాయకుల మీద మాట్లాడండి, అడగండి, క్వశ్చన్ చేయండి, 3 మాటల దాకా క్వశ్చన్ చేయండి. అంబేద్కర్ విగ్రహాలు ఉన్న కాడ అక్కడ క్వశ్చన్ చేయండి. అది అంబేద్కర్ ఇచ్చినట్టు చైతన్యం ఉన్నది కదా, దాంతో క్వశ్చన్ చేయండి, నాయకులను క్వశ్చన్ చేయండి. అంతా ఇప్పుడు వాళ్ళందరూ సేమ్ ఏం లేదు, ఆ గతంలో ఎట్లున్నారో అసొంటి వాళ్ళే ఉన్నారు మొత్తం ఎమ్మెల్యేలంతా. అన్ని మాఫియా కొడుకులు అంతా ఎమ్మెల్యేలు కూర్చున్నారు ఇప్పుడు. మెజారిటీ చెప్తున్నాను నేను. వెరీ సారీ టు సే, అట్లా అనొద్దు నన్ను అనొద్దు, కానీ అంటున్నా అటువంటి వాళ్ళే వచ్చి అక్కడ కూర్చున్నారు, బాధ్యత లేనటువంటి వాళ్ళు. వాళ్ళ పిల్లలు మాత్రం మంచి పెద్ద కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకుంటున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ మాత్రం మొత్తం సర్వనాశనం చేసారు. ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ గాన్ టు డాగ్స్. డిగ్రీ పిల్లలు కాడికెళ్ళి నువ్వు లైన్లో నిలబడుతుంటే సిగ్గు అనిపిస్తలేదా ఎమ్మెల్యేలకు, మంత్రులకు? లైన్లో నిలబడి మాకు బాత్రూమ్ లేవని చెప్పి 60 మంది, 70 మంది, 100 మంది, 150 మంది, 200 మంది కూడా ఒక బాత్రూమ్ ఉంటుంది, అలా నీళ్ళు కూడా రావు. నీ బిడ్డలు మీ మంత్రులు ఇటువంటి వాళ్ళు, నేను చాలా సందర్భాలు చెప్పిన, మీరు వచ్చి ఒక అర్ధగంట ఆ బాత్రూంలో కూర్చొని గొల్లెం పెడితే మీరు బతికి బయటకు వస్తే చాలని చెప్పి మీకు సన్మానం చేస్తాం మేము. ఎంత సిగ్గుచేటు కదా, సిగ్గుచేట అవమానంతో తల వంచుకోవాలి ఈ ప్రభుత్వాలు మొత్తం. వీళ్ళంతా మీ పిల్లలు అట్లే చదువుతున్నారా? వాళ్ళ పిల్లలు అట్లే చదువుతున్నారా? వాళ్ళ పిల్లలు ఫుడ్ పాయిజన్స్ అయితే పాయిజన్స్, పురుగులన్నం తిని కడుపులో అస్వస్థకు గురయ్యి హాస్పిటల్లో పాలై, హాస్పిటల్లో కూడా సరైన ట్రీట్మెంట్ అందక చాలామంది 2 నెలల 3 నెలల పాటు అనారోగ్యం పాలై ఇంటి దగ్గరే ఉన్నారు. వీళ్ళు వాళ్ళ చదువులు ఎంత ఘోరంగా అంటే, ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా బాగా పైసలు ఉండదు అంటే వేరే దగ్గర పైసలు పెట్టి చదువుకుంటూ కావచ్చు కదా. వీళ్ళు ఈ దరిద్రం అన్నం దీన్ని ఎందుకు బతుకుతారు వాళ్ళు కూడా? కానీ బాధ్యత లేకుండా వీళ్ళు బయటకు వస్తున్నాయి ఇన్ని, కానీ జరుగుతున్నాయి, కోకొల్లలు జరుగుతున్నాయి తెలుసా కింద. అట్లా చదువు కూడా బంద్ చేస్తున్నారు. నేను మొన్న ఇటు సైడ్ పదర సైడ్ పోతే, మహబూబ్నగర్ ముఖ్యమంత్రి జిల్లాల కాడికి పోతే అన్నం తింటున్నా అన్నం మంచిగా ఉన్నది అంటారు. ఏం మంచిగా ఉన్నది చూస్తే ఏంటంటే ఏంటిదంటే టమాటా చారు అని. టమాటా చారులో టమాటాలు ఉండయి, పప్పులో పప్పు ఉండదు, పసుపు వేస్తే ఇది అయిపోతుంది, కారం వేస్తే ఆ అన్నం అవుతుంది. వాళ్ళకి ఇళ్ళలో పోతే ఆ అన్నం కూడా దొరకలేదు వాళ్ళకు. ఇదే ఫుడ్ అనుకుంటారు, వాళ్ళకి తెలియదు కదా పాపము. అసలు అన్నం వేరే ఉంటుంది, దాని కూరగాయలు వేరే ఉంటుంది, తెలియని దీన స్థితిలో ఉన్నారు.